నువ్వెందుకు పనికిరావురా? నీ బతికే దండగా. నీలాంటి వాడు బతుకున్నా చచ్చిరా ఒకటే. ఏం చేయమంటావు అక్క? ఎన్ని జాబ్లు అప్లై చేసినా అన్ని చోట్ల రిజెక్ట్ అంటున్నారు. నేను దేనికి పనికిరాను, అన్ఫిట్ అంటున్నారు. నువ్వు అన్ఫిట్ పర్టికులర్ జాబ్ కి, అన్నిటికీ కాదు. నీ రైట్ కెరియర్ చూస్ చేసుకోవడం మీద ఫోకస్ చేయి. నీ ప్రయత్నాన్ని ఆపేస్తే నువ్వు ఓడిపోయావని అర్థం. కానీ చావు మాత్రం పరిష్కారం కాదు. ఎక్కడ చూసినా డబ్బు. టాలెంట్ కి విలువ ఎక్కడుంది అక్క? డబ్బు కోసమే జీవితం అనుకుంటున్నావా? డబ్బు వస్తుంది పోతుంది, కానీ పదవి, విద్య, గౌరవం మనిషిని శాశ్వతంగా నిలబెడతాయి. నన్నేం చేయమంటావు అక్క? అందరు నన్ను చూసి నవ్వుతున్నారు. నీలో ఉన్న శక్తిని నువ్వే గుర్తించలేదు. నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ చావు మాత్రం పరిష్కారం కాదు. ఇక నీ ఇష్టం రా. ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు? ఏంటమ్మా కాల్ కట్ చేస్తుంటే కాల్ చేస్తున్నావు? బిజీగా ఉన్నా నన్ను అర్థం కావట్లేదా? అది కాదు నాన్న, నా ఒంట్లో ఏం బాగోలేదు. అయితే నన్నేం చేయమంటావు? నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాను నాన్న. ఇక నా ఫ్యామిలీ చూసుకోవడానికి కష్టంగా ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చి నా నెత్తి మీద కూర్చుంటావా? నాన్న రిత్విక్, నేను నీకు అంత బరువైపోయినా నాన్న. ఫోన్ పెట్టేమా, మళ్ళీ నాకు చేయకు. బాబు ఒకసారి ఫోన్ ఇస్తావా? మా అబ్బాయికి ఫోన్ చేసుకుంటాను. నీకేం పని లేదా? ఎప్పుడు చూసినా ఫోన్ అడుగుతూ ఉంటావు. మీ అబ్బాయిని ఒక ఫోన్ కొని మనం వెళ్ళవమ్మా, ఇల్లు. సరే బాబు, ఇవ్వకపోతే లేదు, వెళ్ళిపోతున్నాను. ఇంకా ఎన్నాళ్ళు తిరగాలి ఈ పెన్షన్ కోసం? నీ ప్రయత్నాన్ని ఆపేస్తే నువ్వు ఓడిపోయావని అర్థం. కానీ చావు మాత్రం పరిష్కారం కాదు. ఈ జీవితం ఎవరికి ఈజీగా దొరకదు. మన జీవితాన్ని మనమే సృష్టించుకోవాలి. అనర్హుడు అన్న ముద్ర గుండెను కోస్తుంటే అర్హత లేదని ఇక్కడితో నీ జీవితం ఆగిపోకూడదురా. నీ మీద నాకు నమ్మకం ఉంది. అనుకున్న చోటే సూర్యుడిలా ఉదయించు. 10 మందికి ఆదర్శంగా నీ శిఖరాన్ని చేరుకో. ఓటమిని పునాది చేసి గెలుపు కోటను నిర్మించు. అరే, ఈరోజు మన ఊరికి కొత్త కలెక్టర్ వస్తానంట. అవునా? ఎలాగైనా ఈరోజు కలెక్టర్ గారిని కలవాలి. డ్రైవర్ కారాపు. నమస్తే బాబు. నమస్తే. 2 సంవత్సరాలైంది, కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాను బాబు. నాకు పెన్షన్ రావడం లేదు, సహాయం చేయండి బాబు. 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారా? మీకెవరు లేరా? నాకిద్దరు కొడుకులు, కూతురు ఉన్నారయ్యా. నన్నెవరూ వాళ్ళు పట్టించుకోవడం లేదు. సరే, నీ పెన్షన్ నేను చూసుకుంటాలే. సంతోషం బాబు. సాధించావురా తమ్ముడు, ఇది జీవితం అంటే. ఏమైందిరా, ఇంత హ్యాపీ మూమెంట్ లో ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది తమ్ముడు? నాకిద్దరు కొడుకులు, కూతురు ఉన్నారయ్యా. వాళ్ళు అమెరికాలో సెటిల్ అయి ఉన్నారు. నన్నెవరూ వాళ్ళు పట్టించుకోవడం లేదు. మనుషులు ఇంకా ఇలా ఉన్నారా అక్క? మనల్ని కనీ పెంచిన తల్లిదండ్రులని ఇలా ఒంటరిగా వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్ లో కూడా చాలా మంది ఉంటారా తమ్ముడు? వీళ్ళు మారరా అక్క? ఎందుకు మారాలరా? ఎవరో ఒకరు రావాలరా మార్చడానికి. అది నువ్వే ఎందుకు కాకూడదు? నేనా? చర్విక్, నీ జీవితం నీ కోసం కాదు,
నీ శక్తి నీ కోసం కాదు. ముందు నువ్వు నిలబడగలిగితే వేల మందిని నిలబెట్టగలవు. నువ్వు చదువుకున్నది సంపాదించడానికి కాదు, సమాజాన్ని మార్చడానికి. నేను నిజంగా మార్చగలనా అక్క? నీ ఒక్కడుగు వేల మంది జీవితాల్ని మార్చగలదు. నువ్వు తలుచుకుంటే ఓల్డేజ్ హోమ్లే ఉండవు, ఫంక్షన్ కోసం ఎదురు చూసే తల్లిదండ్రులు ఉండరు. నా కోసం ఈ ఒక్క పని చేయి తమ్ముడు. నువ్వు చేస్తావు, నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు నా తమ్ముడివి. చెర్విక్ బత్తల IAS. ముసలి కన్నులకు నేనే దీపం, పదవి కాదు ఇది బాధ్యతాయుత. ప్రతి అమ్మ నాన్నల కన్నీరు తుడిచే సెక్రటరీ, ఇమీడియట్ గా ప్రెస్ మీట్ అరేంజ్ చేయండి. ఓకే సార్. మన జిల్లాలో ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ ఆదేశాలు. గవర్నమెంట్ వెబ్సైట్లో మండలాలు పంచాయతీ వైజ్గా మీటింగ్ షెడ్యూల్ చూసి విదేశాల్లో ఉన్నా సరే తక్షణమే రావాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేస్తున్నాను. మన బ్రతుకు మూలాలు ప్రతి ఇంట నిండాలి ఆత్మీయ రాగాలు. భగవంతుడా, ఏంటి కష్టాలు నాకు. నాకు కొడుకులు కూతుళ్ళు ఉన్నా నన్నెవరూ పట్టించుకోవడం లేదు. ఎన్నాళ్ళీ ఒంటరి జీవితం నాకు. అమ్మా, నాయన, ఇప్పుడే నిన్ను తలుచుకుంటున్నాను. ఇంతలోనే ఇలా వచ్చావు. మిమ్మల్ని అందరినీ పిలిపించడానికి కారణమేంటో తెలుసా? సావిత్రమ్మ గారు, చెప్పండి, మీ అబ్బాయితో మాట్లాడి ఎన్నాళ్ళయింది? అయ్యా, చూసి 6 నెలలు అయ్యిందయ్యా. మాట్లాడి 1 నెల రోజులు అయ్యిందయ్యా. అవునా, ఎందుకు? బాబు ఒకసారి ఫోన్ ఇస్తావా? మా అబ్బాయికి ఫోన్ చేసుకుంటాను. నీకేం పని లేదా? ఎప్పుడు చూసినా ఫోన్ అడుగుతూ ఉంటావు. మీ అబ్బాయిని ఒక ఫోన్ కొనిమను. సరే బాబు, ఇవ్వకపోతే లేదు. నా కొడుకుని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడడం నేను తట్టుకోలేకపోయాను, అందుకే ఫోన్ చేయడం మానేశానయ్యా. హాస్య గారు, సార్, చెప్పండి. 6 మంత్స్కి ఒకసారి ఇండియాకి వచ్చి అమ్మకు కావాల్సిన అన్నీ చూసుకుంటున్నాను. ఇంటి బాధ్యతలన్నీ నేనే చూసుకుంటున్నాను. తులసి గారు, ఇప్పుడు చెప్పండి, మీ ఇంటి బాధ్యతలన్నీ మీరే చూసుకుంటున్నారు కదా, మీ అత్తమామలు కూడా మీరే చూసుకుంటున్నారా? తప్పు చేశాను, నన్ను క్షమించండి అత్తయ్య. పర్లేదమ్మా. సరే, మీరు వెళ్ళొచ్చు. సరే, మీరు కూర్చోండి. శాలిని గారు, నాకు మామగారు లేరు. అత్తయ్య గారిని ఇంకా అమ్మా నాన్నల్ని ఒకే ఇంట్లో పెట్టుకొని చూసుకుంటున్నాను. వెరీ గుడ్ అమ్మా. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. మీ తల్లిదండ్రులను మీరు చూసుకోగలితే గవర్నమెంట్ పెన్షన్ కోసం ఎందుకు ఎదురు చూస్తారు? మిమ్మల్ని పెంచి చదివించిన మీ తల్లిదండ్రులకు గవర్నమెంట్ పెన్షన్ ఎందుకు? మీకు మీ తల్లిదండ్రులు బరువా? ఏ ఒక్క తల్లి లేదా తండ్రి మీ పైన కంప్లైంట్ ఇచ్చినట్టయితే నేను క్షమించేదే లేదు. ఓల్డ్ ఏజ్ హోమ్లో మీ తల్లిదండ్రులు ఉండడానికి వీలే లేదు. నేను చెప్పింది పక్కన పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నీవు నీ తల్లిదండ్రుల పట్ల బాధ్యత గల కొడుకువైతే చాలు, ఈ ప్రపంచాన్ని ఉద్ధరించక్కర్లేదు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, నా పేరు చెర్విక్ బత్తల IAS. ఇలా జరిగిందమ్మా, అవునా? నన్ను క్షమించమ్మా. నిన్నెప్పుడు వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా. సరే నాన్న, ఇప్పుడే తెలుసుకున్నాను. అంతలోనే పంపించావా తండ్రి? కలెక్టర్ గారు ఉన్నారా? మీరు ఎందుకే ఎంత తిరుగుతున్నారు? మీ అమ్మ నాన్నతో ఒక లెటర్ పెట్టేయండి. వెళ్ళండియా. మీ తల్లిదండ్రులను మీరు చూసుకోవడం కోసం ఎవరో మీకు చెప్పాల్సి వచ్చిన రోజున మనం దౌర్భాగ్యంలో ఉన్నామని అర్థం. క్యాక్టస్ అనే ఎడారి మొక్క ఒళ్ళంతా ముళ్లతో చాలా ప్రొటెక్టివ్గా ఉన్నానని తనకి తాను అనుకుంటుంది. కానీ ఎవరైనా తన వేర్లని కత్తిరిస్తే అప్పుడు? మనం జీవించడానికి ఊపిరి ఎంత అవసరమో మొక్కలు జీవించడానికి వేర్లు అంతే అవసరం. మనకి మన తల్లిదండ్రులు వేర్లతో సమానం.
మన తల్లిదండ్రులు లేకపోతే మనం కూడా విలువిల్లాడాల్సిందే. దయచేసి వాళ్ళని బాధ పెట్టకండి. When we respect our roots, grow rich, it will be proud. వెళ్దామా అమ్మా? సరే నాన్న, వెళ్దాం. ఓటమిదారుల ఒంటరి పయనం, కన్నుల నిండెను వృద్ధుల గాయం, అక్క పలికిన అక్షర సత్యం. నిలిచిపోయిన శ్రీకాకుళం జిల్లా ఫెన్షన్. శ్రీకాకుళంలో ఏం జరుగుతుంది నాకు వెంటనే తెలియాలి. ఓకే సార్. ఇలా కూడా జరుగుతుందా? అర్జెంటుగా శ్రీకాకుళంలో కలెక్టర్ తో అప్రిషియేషన్ మీటింగ్ అరేంజ్ చేయి. ఓకే సార్. మన జిల్లాకి ఎవరో కొత్త కలెక్టర్ వచ్చారంట. ఎవరు ఈ కొత్త కలెక్టర్? చెరువుకి బదులు ఐఏఎస్. ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. చెర్విక్ బొత్తుల ఐఏఎస్ లా ఒక్క ఆఫీసర్ ఉన్నా సరే రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది. నిజమే సాన్విత? Good morning to all. We warmly welcome you to the Mission Road Trip Success Meet, a celebration of innovation, service and public commitment. We are deeply honored by the presence of our Honorable Chief Minister. I am very happy to attend in this appreciation event. Mr. చెర్విక్ బతుల IAS. మిషన్ రూట్ రిసార్ట్ ఎలా వచ్చింది? దీనికి స్ఫూర్తి ఏమిటి? దీనికి కారణం మా అక్క రోషిత గారు. చెర్విక్ ఏం చేస్తున్నావు? జీవితం అమూల్యమైంది. నువ్వే నీ జీవితాన్ని సృష్టించుకోవాలి. నా తమ్ముడు 10 మందికి ఆదర్శంగా నిలబడతాడని నేను నమ్ముతున్నా. లైఫ్లో ఫెయిల్ అయ్యి చావాలనుకున్న నాకు నా గోల్, నా కెరియర్ ఎంచుకోవడానికి మా అక్క నాకు మార్గదర్శకమైంది. ఒక తల్లి పెన్షన్ కోసం పడే ఆవేదన చూసి చెలించిన నాకు నేను ఐఏఎస్ అనే నేను తలుచుకుంటే ఆ తల్లి సంతోషపడుతుందని చెప్పింది. గారు, మీలాంటి తోబుట్టువుల సహకారం ఉంటే ఎవ్వరికీ ఓటమి అనేది ఉండదు. ఈరోజు మీరు జిల్లాలో ప్రతి తల్లి సంతోషానికి కారణమయ్యారు. A special acknowledgement to Mrs. Roshita Garu, who is the inspiration behind to her brother and his journey to becoming an IAS officer laid the foundation for Mission Root Reach. Her vision played a key role in beginning this mission to life. Mrs. Roshita Garu, please come on to the dais. Now we sincerely requesting to our CM sir, appreciate to Mrs. Roshita Garu. The success of an initiative that strengthens transparency, citizen service and community growth. ఇప్పుడు పెన్షన్ ఫండ్ ని రూటీస్ అనే పేరుతో పిల్లలు లేని తల్లిదండ్రులకు ఆశ్రయం కల్పించడానికి కేటాయిస్తూ ఈ బాధ్యతని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అప్పగిస్తున్నాను. ప్రతి జిల్లా కలెక్టర్ తక్షణం చేయవలసిన చర్య మిషన్ రూట్ రీచ్ ఇంప్లిమెంటేషన్. దీనికి చెర్విక్ బతుల ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు త్వరలో జీవో పాస్ చేయబడుతుంది. Thank you for all being part of the remarkable moment. Now, national anthem. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता जय 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 हे